బాబా చెప్తున్నారు, సమయం చాలా సెన్సిటివ్గా ఉంది. డే బై డే సమయం మారుతూ ఉంది. అలాంటి సమయంలో కూడా బాప్ దాదా డైరెక్షన్స్ మీరు క్యాచ్ చేయాలంటే, బాబా యొక్క డైరెక్షన్స్ని టచ్ చేయాలంటే చాలా కాలపు సైలెన్స్ యొక్క శక్తి అవసరం ఎంతగానో ఉంది. మీ మనసు బుద్ధిని సదా క్లీన్ అండ్ క్లియర్ పెట్టుకోవాలి సైలెన్స్ శక్తి జమ చేసుకోవడానికి. కొంచెమైనా మనసు భుక్తిలో ఏ ఆత్మ పట్ల, కార్యం పట్ల, సాథీ పట్ల, సహయోగి పట్ల మీకు నెగటివిటీ వచ్చిందంటే మీ మనసు బుద్ధి క్లీన్ అండ్ క్లియర్గా లేకపోవడం అని. దీనికోసం బాబా ఇచ్చే హోంవర్క్ ఏంటి? రోజంతట్లో మీ సైలెన్స్ యొక్క పవర్ని డే బై డే పెంచుతూ ఉండండి. సైన్స్ శక్తి అయితే మీరు చూశారు కదా, ఇప్పుడు సైలెన్స్ శక్తిని మీ వాణిలో కూడా యాడ్ చేయండి. ఆటోమేటిక్గా మీరు ఏం మాట్లాడుతున్నా సఫలత వస్తుంది. ఇక్కడ తక్కువగా శ్రమ, ఎక్కువగా సఫలత వస్తుంది. సో బాబా దీనికి హోంవర్క్ ఇస్తున్నారు. సేవ చేయండి, కానీ శాంతి శక్తిని సంపన్నం చేసే సేవ చేయండి. దాని రిజల్ట్ ఎక్కువగా అధికంగా మీకు లభిస్తుంది. సో బాప్ దాదాకి ఇదే సంతోషం ఉంది. స్వయం పట్ల శాంతి శక్తిని జమ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం పరివర్తన చేయాలనే అటెన్షన్ పెట్టండి. ప్రతిదినం ఈ ప్రపంచంలో దుఃఖం, అశాంతి ఎంతగానో పెరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరి హృదయం నుంచి ఒక ధ్వని అనేది వస్తుంది, ఇంకెంతకాలం ఈ దుఃఖం, అశాంతి ఇలాగే ఉంటుంది, గోల్డెన్ డేస్ ఎప్పుడు వస్తాయని. మరి అలాంటి గోల్డెన్ మార్నింగ్ని తీసుకొని వచ్చే గోల్డెన్ ఛాన్స్ పిల్లలైన మీకు లభించింది కదా. మరి ఇప్పుడు స్మృతి ప్లస్ సేవ యొక్క ప్లాన్ని పెంచండి. సదా శాంతి యొక్క పవర్ని ప్రాప్తి చేసుకోవాలంటే టాప్ స్థానంలో మీరు కూర్చోవాలి. ఏంటి టాప్ స్థానం? పరంధామం. సేవ ప్లస్ టాప్ యొక్క స్టేజ్ బాబాని దగ్గరగా ఉన్నట్టు అనుభూతి చేయిస్తుంది. ఎప్పుడన్నా అలసిపోతే 5 minutes చాలా సైలెన్స్గా ఉంటే వాళ్ళకి ఎంతో రిలాక్సేషన్ వస్తుంది. అలాగే మీరు కూడా మధ్య మధ్యలో సైలెన్స్గా కూర్చొని బాబాతో కూర్చోండి. సెకండ్ టాప్ స్థానం ఏంటి? సృష్టి చక్రంలో మధ్యలో ఉన్న పెద్ద ముళ్ళు చూపించే టాప్ స్థానం ఏంటి? సంగమ యుగం. సమయం మరి ఇప్పుడు పిలుస్తుంది కదా. మరి మీరు సమయానికి తగ్గట్టుగా రెడీగా అయ్యారా? ప్రతి ఒక్కరి స్వభావం అర్థం చేసుకొని హాజీ హాజీ అని అంటూ సంఘటన శక్తిని కూడా మీరు పెంచాలి. మహారాష్ట్ర వాళ్ళతో బాబా క్లియర్గా ఏం చెప్పారు? క్వాలిటీ సేవ చేయడం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అన్నారు. బాబా యాత్ర చెప్తున్నారు, హృదయ సింహాసన అధికారి ఆత్మలకి, సదా సైలెన్స్ శక్తితో ముందుకు వెళ్ళే ఆత్మలకి, ఉమంగ ఉత్సాహంతో ముందుకు వెళ్ళే ఆత్మలకి, సంతోషంగా ఉంటూ సంతోషపరిచే ఆత్మలకి.